ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల సాధారణంగా ఏదైతే ఎల్‌పీజీ అదేవిధంగా ఈ ఇంధనం ఏదైతే ఉందో కొరత వచ్చింది. ఇదంతా కూడా మనందరికి తెలిసిందే. చాలా ఇబ్బందులు పడ్డాం. భారతదేశంలో ప్రతి దేశంలో కూడా ఇబ్బంది ఏర్పడింది. కానీ ఆ ఇబ్బందినంతా కూడా కొద్ది కొద్దిగా ఎల్‌పీజీ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లియర్ చేసేసింది ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇప్పుడు ఎల్‌పీజీ కొరత ఎక్కడ లేదు. అంతా క్లియర్‌గా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే పెట్రోల్, డీజిల్ ఉందో ఈ పెట్రోల్, డీజిల్ మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలమాట. పెట్రోల్ మీద దగ్గరగా రూ. 28 పెరిగిందని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతుందమాట. ఈ వార్త చాలామంది చూసి విపరీతంగా టెన్షన్ పెట్టుకుంటున్నారు. ఇంకా రూ. 28 పెరిగిందంటే ఎందుకంటే సాధారణ విషయం కాదు. ఒక రకంగా చూసుకుంటే గనక సామాన్యమైన ప్రజలకి ఇది చాలా ఎక్కువ. మామూలుగా మనం డైలీ తిరుగుతూ ఉంటాం బండి మీద. ఈ డైలీ తిరిగితే మనకి పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా! నెలకి ఎలా చూసుకున్నా గాని ఒక 3,000-4,000 దాకా అయితే మనకి ఈ పెట్రోల్ ఖర్చయితే అవుతా ఉంటది. సో, అటువంటి క్రమంలో మళ్ళీ రూ. 28 దానికి యాడ్ చేసి మీరు చూడండి ఒకసారి. నెలకే ఆ 4,000 కాస్త 6,000 అయిపోద్దన్నమాట. ఎగస్ట్రా 2,000 ఎగస్ట్రా ఖర్చయిపోద్ది. దీనివల్ల చాలామంది పాపం ప్రజలు దీనికి టెన్షన్‌కి గురవుతున్నారు. సో, దీని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు, సంచలన ప్రకటన చేసింది. ఏంటంటే, ఏదైతే పెట్రోల్ రూ. 28 పెంచుతా అని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతా ఉందో అదంతా కూడా ఫేకు. ఇదంతా నమ్మకండి. ఇదంతా తప్పిది. మీరు అనవసరంగా టెన్షన్ తీసుకుంటున్నారు. మాకు తెలిసిన మట్టుకైతే ఏ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ ఎక్కడ కూడా రేటు పెరుగుతున్నట్టుగయితే ఎక్కడా లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దయచేసి మీరు దీన్ని నమ్మొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. దయచేసి నేను కూడా అదే చెప్తా ఉన్నాను. దయచేసి టెన్షన్ తీసుకోవద్దు. అదేవిధంగా పెట్రోల్ బంకుల దగ్గరికెళ్లి మీరు ఎక్కువ పెట్రోల్ కొట్టించేసుకొని మిగతా వాళ్ళకి లేకుండా మొత్తం స్టాక్ అంతా అయిపోయేదాకా చేస్తా ఉన్నారు కొంతమంది. మీకు ఎంత అవసరమో అంతే తీసుకెళ్ళండి. కానీ మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల మీ ఎనకాల ఉన్నటువంటి చాలా మందికి పెట్రోల్ దొరకదు. ఎందుకంటే చాలా మంది క్యాన్‌లు కూడా తీసుకెళ్ళి దాని నిండా ఫుల్‌గా నింపుకొని పట్టుకుపోతా ఉన్నారు. దానివల్ల పెట్రోల్ బంక్‌లో ఉన్నటువంటి ఏదైతే స్టాక్ ఉంటదో మొత్తం అయిపోతుంది. సో, దానివల్ల పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో వాళ్ళేమో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీనివల్ల ఉధృత వాతావరణం పెరుగుతుంది. చాలామంది రవాణా వ్యవస్థ ఆగిపోతుంది. చాలామంది రోజు నిత్యావసరాలు ఏవైతే అటు ఇటు తిరుగుతా ఉంటారో, ఉద్యోగంకెళ్తా ఉంటారో అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సో, దయచేసి అర్థం చేసుకొని పెట్రోల్ బంకు దగ్గర మీకెంత అవసరమైతే అంతే మీరు కొట్టించుకొని సాదా సీదాగా మీరుంటే గనక ఎటువంటి పెట్రోల్ కొరత రాదు. పెట్రోల్ అయితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ అంతా కూడా పుష్కలంగా ఉంది. కాపోతే ప్రజలకి ఎక్కడలేని తప్పుడు ప్రచారాలు, తప్పుడు పుకారులు ఇని, ఈ పుకార్లు ఎక్కువైపోవడం వల్లే ప్రజలు ఎక్కువ ఉధృతంగా ఆలోచించి, ఉధృతంగా ఆ పెట్రోల్ బంక్ దగ్గరికెళ్లి, ఈ పెట్రోల్ ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఇదంతా ఏర్పడిందన్నమాట. సో, మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.